హాయ్ వెల్కమ్ టు ఇండియన్ ఎంటర్టైన్మెంట్. కన్నడలో రాజ్ కుమార్ ఫ్యామిలీ నుంచి మరో హీరో పరిచయం అయ్యాడు. ఆ హీరో పేరే యువరాజ్ కుమార్. రాఘవేంద్ర రాజ్ కుమార్ తనయుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ హీరో యువ అనే సినిమా చేశాడు. సంతోష్ ఆనందరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల కాలంలో ఓటీటీలోకి వచ్చింది. ఇక కథ విషయంలోకి వస్తే ఈ కథ మంగళూరులో జరుగుతుంది. యువరాజ్ కుమార్ ఒక మిడిల్ క్లాస్కి చెందిన యువకుడు. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉంటాడు. తండ్రి బ్యాంకులో పనిచేస్తుంటాడు. తన కొడుకు రెగ్యులర్గా నేషనల్స్కి ఆడాలని, తన కూతురికి గొప్పగా పెళ్లి చేయాలనేదే అతని కల. అయితే యువరాజ్ చేసిన ఒక పొరపాటు కారణంగా అతనిపై 2 ఏళ్ల నిషేధం పడుతుంది. దాంతో ఇక కూతురు పెళ్ళైనా గ్రాండ్గా చేయాలని అతను భావిస్తాడు. రెగ్యులర్గా పడిన నిషేధాన్ని మర్చిపోవడానికి మన హీరో ఇంజనీరింగ్ను పూర్తి చేసే పనిలో పడతాడు. అతనికి ఆ క్రమంలో సిరి సప్తమి గౌడతో ప్రేమాయణం నడుస్తుంది. తన ఆశయానికి అనుగుణంగా నడుచుకోలేదని యువ పట్ల తండ్రి కోపంగా ఉంటాడు. యువకి చెప్పకుండానే తన కూతురికి గ్రాండ్గా వివాహం జరిపిస్తాడు. ఒకవైపున రెగ్యులర్గా ఎదుర్కొంటున్న నిషేధం, మరోవైపు కాలేజీ నుంచి వెంటాడుతున్న రౌడీలు, ప్రేమించిన అమ్మాయి నుంచి ఎదురైన బ్రేకప్, ఇక ఇప్పుడు ఇల్లొదిలి పారిపోయిన తండ్రి, ఇలాంటి పరిస్థితులన్నీ ఒక్కసారి ఎదురవడంతో యువ ఏం చేశాడు, అతను తీసుకునే నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారితీసింది, అతను ఇలా సాల్వ్ చేశాడు అనేదే మిగిలిన కథ. సంతోష్ ఆనందరామ్ తయారు చేసుకున్న కథ ఇది. హీరో ఇంజనీరింగ్ చదువు, ఒకవైపు స్పోర్ట్స్కు సంబంధించిన అతని కెరియర్, మరోవైపు లవ్, ఇంకోవైపు ఫ్యామిలీ టెన్షన్స్. ఇక ఈ 4 అంశాలతో యూత్ను, మాస్ను, ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఈ మూవీ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ అంతా హీరో కాలేజ్ లైఫ్ గొడవలు, సెకండ్ హాఫ్ అంతా తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం హీరో చేసే పోరాటంలో కనిపిస్తాయి. ఇక ఈ మూవీలో యాక్షన్ మాత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. ఇక హీరోయిన్గా సప్తమి గౌడ పాత్రకి అంతగా ప్రాధాన్యత లేదు. ఇక మిగతా వాళ్ళు వచ్చేసి ఎవరి పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. శ్రీషా కుదివల్లి ఫోటోగ్రఫీ, ఆశీష్ ఎడిటింగ్ పర్వాలేదు. అంజనీ లోకనాథ్ నేపథ్య సంగీతం చాలా బాగా ఇక ఇంజనీరింగ్ పూర్తి చేసిన హీరో బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి అంటూ ఫుడ్ డెలివరీ బాయ్గా కనిపించడం కొద్దిగా సిల్లీగా అనిపిస్తుంది. కథను నిలబెట్టే 4 అంశాలు సీరియస్గా కావడంతో కామెడీ కాస్త మిస్ అయింది. మొత్తంగా చూసుకుంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ మాత్రమే అందరికీ కనెక్ట్ అవుతాయి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.